అసలేం తినాలనిపించట్లేదు, నోరంతా ఏదోలా ఉంది అని అనుకున్నప్పుడైతే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటది. సింపుల్‌గా నేనైతే కొంచెము ఆయిల్ అండ్ కొంచెం నెయ్యయితే వేసుకున్నాను. దానిలో జీలకర్ర అండ్ మిరియాలు వేశాను. కారంకి తగ్గ పచ్చిమిరపకాయలయితే వేసుకోండి. అండ్ ఉల్లిపాయ ఏసేసాను. దాని తర్వాత నేను కొన్ని వెజ్జీస్ అనమాట. నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఏసాను. బీన్స్ అండ్ క్యారెట్ ఇవి వేసుకోకపోయినా బానే ఉంటది. కాకపోతే ఏంటంటే బీన్స్ అండ్ క్యారెట్స్ నాకంత నచ్చదనమాట విడిగా తినడానికి బాయిల్ చేసుకొని. అందుకని చెప్పి నేను ఇలాంటి రైస్‌లో అయితే వేస్తాను. ఇంకా దానిలోనే కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకైతే నేను యాడ్ చేసేసుకున్నాను. మీకు పుదీనా ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ బా నచ్చిద్ది అనుకుంటే దీనిలో పుదీనా వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటది. నేనైతే ముందు తాలింపులో వేయలేదనమాట పుదీనా. దాని తర్వాత నేను పుదీనా యాడ్ చేశాననమాట. ఇది మనకి తెరులుతుంది కదా అప్పుడు. దానికంటే ముందుగా నేనైతే ఏం చేశానంటే కొంచెం పెసరపప్పు, కందిపప్పు, బియ్యము ఇవి నేనైతే నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ కూడా నేను తీసుకోలేదు. గ్లాస్‌లో 3/4 తీసుకున్నాను. కానీ వాటర్ మాత్రం 2 టైమ్స్ ఏసాననమాట. కొంచెం ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీలో తినాలి అని అనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే బావుంటది. అలా అని చెప్పి ఇది కిచిడి అని అనలేము, లేదు అంటే సాంబార్ రైస్ అని కూడా అనలేము. ఏమీ లేనప్పుడు సింపుల్‌గా ఏం తినాలనిపించకపోతే ఇలా చేసుకుంటే నేనైతే ఎప్పుడు ఇట్లా గో టు రెసిపీలా చేసుకుంటాను. నాకేం తినాలనిపించకపోతే చూసారా ఇక్కడ కొంచెం ఇట్లా చారు చారులాగా అనిపిస్తుంది. కానీ అదేం చారు కాదు. మనము పప్పు ఉంది కదా పెసరపప్పు, కందిపప్పు అది అసలు కనిపియకుండా మెత్తగా అయిపోయింది. రైస్ మాత్రం అలానే ఉంది. సో తినడానికి కూడా బావుంటది. మెత్తగా ఇష్టపడని వాళ్ళకి. పైన ఇంకొంచెం నెయ్యేసుకొని తింటే ఇంకా అల్టిమేట్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో ఈ వీడియోకైతే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.